ఇంకెక్కడ 6 రోజులు పారిపడి బాబాయ్. బాబ్జీ గారి గ్యాంగ్ లేపుకెళ్ళిన ఫ్యామిలీ గురించి ఫ్రెండ్స్ గురించి వెతుకుతున్నారు. ఒక్క ఎవిడెన్స్ దొరికినా మెడకాల మీద తలకాయలు ఉండవు. ఎవిడెన్సా? ఏంటండి ఇదంతా? అయ్యయ్యో. ఏంటి బాబాయ్ ఇదంతా? ఈ రోజు నుంచి వీడు నా కొడుకు కాదు, నేను వీడి తండ్రిని కాదు, మీరు కూడా వాడి ఫ్రెండ్స్ కాదు. మళ్ళీ ఇంటి ఛాయలు కూడా రాకండి. పండి. హలో మా బంగారం ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో. బంగారం ఇక్కడ పరిస్థితులు ఏం బాలేవు. నేను చెప్పేదాకా ఇక్కడికి రా మాకే. నువ్వేం కంగారు పడకమా, కొన్ని రోజులు మన శ్యామలా దగ్గర ఉంటాలే, సరేనా? ఉంటా. రే శ్యామల, ఆడపిల్ల ఎంతసేపు రా, తొందర కానీ. 108 దీపాలంటే మాట్లారా? ఇలా 7 వారాలు వెలిగిస్తే మంచి భార్య దొరుకుతుందని మా తాత చెప్పాడు. నా మాట విని ఒక్క దీపం వెలిగించు, నీకు మంచి భార్య దొరుకుతుంది. నాకు అలాంటి సెంటిమెంట్లు ఏం లేవు, కానీ నువ్వు ఇంకో వెలిగించుకుని రారా. వస్తాయరా, ఆ నమ్మకాలు కూడా వస్తాయి. ఏ చందు, త్వరగా రా. ఇప్పుడే కరెంటు పోవాలా? ఓకేనే, ఫినిష్ అయిపోయిగా వెళ్దాం. అందరి దేవుళ్ళకి బాయ్ చెప్పొస్తాను. అమ్మాయి బాగుంది, చాలా అందంగా ఉంది. చంపాలంటే బాధగా కూడా ఉంది, కానీ తప్పదు. చంపేయండి. శంకర్, దాన్ని కసితో చంపకండి, ఇంట్రెస్ట్ గా చంపండి. మర్డర్ లో మీకున్న ప్యాషన్ కనపడాలి. ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి. దాని శవాన్ని చూసి నా పడే బాధ కనపడాలి. ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని పట్టుకోలేకపోయారు. కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. మీకంటే వాడే బెటర్. చేతగాని ఎదవల్లారా. ఇల్లరికో ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను. నువ్వు పక్కనే ఉండి వాడి ఎవడో తీసుకోవెళ్తుంటే చేస్తున్నావు. కనీసం వాడు ఎలా ఉంటాడో ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావు. ఫోన్ పని చేయట్లా, నీ ఫోన్ తొందరగా. సిప్పి, బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి తొందరగా, ఓకేనా? ఫోన్ బావా, వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు. రింగ్ అవుతుంది. Yes, Sippy here. Hello.
ఏరా నువ్వా బాబ్జీ గారి చెల్లెని లేపుకెళ్ళి పెళ్లి చేస్తానన్నావు కదరా చేయించావా నువ్వు చేయించే ఉంటావా ఆడు రౌడీ అని చెప్పావు పెద్ద పుడింగి గాడేం కాదు బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నావు బీడీలు రేయ్ అరుస్తావేంట నేను రా బాబ్జీ రేయ్ ఎవడ్రా నువ్వు నా చెల్లిని ఎక్కడ తీసుకెళ్ళావు అబ్బాయి నాకేం తెలియదు సార్ ప్రమాణ పూర్తిగా తెలియదు సార్ రే మరెవడో తీసుకెళ్ళాడ్రా వాడు ఎవడో నాకు తెలియదు సార్ హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ మాట్లాడుకున్నాడు వాడు ఇంకా రాలేదు సార్ రేయ్ నా కార్డు నంబరీరా వాడి నెంబర్ కూడా నా దగ్గర లేదు సార్ రేయ్ ఇస్తావా చస్తావా ఇవ్వకపోతే చంపేస్తే ఎలా ఉన్నాడు సార్ 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 జస్ట్ వెయిట్ సార్ ఏదో ఒకటి చెప్తా సార్ రాసుకోండి సార్ ఒక నిమిషం ఉండు. రాసుకోండి రా 8977303779 రేయ్ డైల్ చేయరా అన్నా బిజీ వస్తుందన్నా. రేయ్ మళ్ళీ డైల్ చేయరా వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి. బాబు ఇది మనకు 100 ఎపిసోడ్. ఇంతవరకు మనం ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసాం, కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం. ఆడియన్స్ ని క్లాసు మాసాన్ని విభజన రాజకీయాలు చేయకండి. ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే. ఇంతగా సీన్ ఏంటో చెప్పాయా? ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చీలని మీరు లేపుకొచ్చేసారు. వాడు మీకు ఫోన్ చేస్తాడు, మీరు వెంటనే వాడికి వార్నింగ్ ఇవ్వాలి. సీన్ అదిరిందయ్యా. కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో. అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచి ఉంటే డైలాగ్స్ ఎందుకయ్యా? కరెక్ట్ బాబు. రేయ్ ఆ ప్రొడక్షన్ ఫోన్ ఇవ్వండిరా బాబుకి. ఫోన్ ఏమండయ్యా? అరే వాట్ ఏ టైమింగ్. రెడీ షార్ట్ కెమెరా యాక్షన్. హలో రేయ్ నేను వరంగల్ బాబ్జీని మాట్లాడుతున్నా. బాయిలింగ్ స్టార్ బబ్బులో ఇక్కడ. రే ఎంత ధైర్యం ఉంటే నా చెల్లిని తీసుకెళ్తావురా? చెల్లేంట్రా ఉంటే నిన్ను కూడా లేపేవాడిని. రేయ్ నువ్వు అరిస్తే ఫ్రస్ట్రేషన్, నేను అరిస్తే సెన్సేషన్. నా గురించి నీకు తెలీదు. నా చెల్లి మీద చెయ్యి పడిందో చెయ్యేంట్రా? ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేశాను. రేయ్ తమ్ముంటే ఎక్కడో నాకు చెప్పరా. ఏంట్రా బెదిరిస్తున్నావు? నీ బెదిరింపులకు భయపడిపోను. బాయిలింగ్ స్టార్ బబ్బులో ఇక్కడ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నా. రేయ్ వస్తున్నా, వెయిట్ చేస్తున్నా. నిజంగా అక్కడ ఉంటావా? झूठ बोले तो मिटा, ये सच बोले तो पटा, या वो मेरे साथ लड़ाई. రేయ్ खमोश. ఏమి నటన అద్భుతంగా చేశారు బాబు. ఫెంటాస్టిక్ మోడలేషన్ బాబు. డైలాగ్ 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 లో పడేసింది. చెప్పాను కదా మన కనెక్ట్ అయితే సీనే లేపేస్తానని. అవతల కౌంటర్లు ఇచ్చిన కూడా మనం అప్రిషియేట్ చేయాలయ్యా. ఇంతకు ఎవరు ఆర్టిస్ట్? తమిళ ఆర్టిస్ట్ బాబు. తమిళ? ఐ లవ్ తమిళన్స్. వాళ్ళు చాలా రియలిస్టిక్ గా చేస్తారయ్యా. కాకపోతే వాళ్ళకి కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి. ఇంతకు ఎప్పుడు వస్తున్నాడు అతను? మధ్యాహ్నానికి వచ్చేస్తాడు బాబు. రాని వాడికి కొన్ని టిప్స్ ఇస్తాను. రేయ్ ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లు ఎవడరా? ఎవరమ్మా? నా చెల్లం ఎక్కడ? చెల్లెమ్మంట. ఈ తమిళుడు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం. ఏంటమ్మా బాబ్జీ మ్యాటర్ ఏంటి? నా చెల్లం ఎక్కడరా? రేప్ చేశాను చెప్పే కదా. నా చెల్లం ఎక్కడరా? కొడతామంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాదు, ఓవర్ ల్యాప్ చేయాలి. చెల్లం ఎక్కడరా? రేయ్ ఆర్టిస్ట్ నువ్వు, సెన్స్ ఉందా నీకు? టైమింగ్ ఉందా? ఆఫీస్ ఏంట్రా? తమిళోడు యాక్టింగ్ లో రియాలిటీ ఉంటుందని చెప్పి నిన్ను ఎంకరేజ్ చేశాను. లేకపోతే సుప్రాజ్ ప్రభాస్ ఎంకరేజ్ చేసేవాడు కదా. క్యారెక్టర్ లోకి బయటికి రావా? ఇక్కడేం కెమెరా ఆన్ లో లేవు. ఏం